మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026 మార్చి 3న చంద్రగ్రహణం 1,00,000 కోట్లు ఇచ్చిన ఈ 5 రాశుల అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు. ఏకంగా 70 ఏళ్ల పాటు వీరికి పట్టిందల్లా బంగారమే. రాజయోగం పడుతుంది. ఇక ఈ రాశుల వారికి తిరగనేదే ఉండదు. ఎందుకంటే ఈ గ్రహణం సామాన్యమైనది కాదు. గ్రహణం అనగానే చాలామంది ఏదో అనర్థం జరిగిపోతుందని, కష్టాలు వస్తాయని భయపడుతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష రీత్యా గ్రహణం అనేది ఒక పాత అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలవడానికి ఒక సంకేతం. మన జీవితంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని తొలగించి మార్పు వైపు నడిపించే ఒక శక్తివంతమైన ప్రక్రియే గ్రహణం. ముఖ్యంగా ఈసారి రాబోయే గ్రహణం మనలోని చెడును మంచిగా మార్చబోతోంది. ప్రధానంగా 5 రాశుల వారి జీవితాల్లో ఈ గ్రహణం ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ రాశుల వారికి గ్రహణానంతరం అద్భుతమైన యోగాలు పట్టబోతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు పడిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. ఈ రాశుల వారు గ్రహణాన్ని ఒక గండంలా కాకుండా తమ అభివృద్ధికి దొరికిన ఒక అవకాశంగా భావించాలి. గ్రహణం తర్వాత వీరి జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా రాజయోగం మొదలవుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, వ్యాపారాల్లో లాభాలు మరియు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తాయి. కాబట్టి భయాందోళనలు వదిలేసి సానుకూల దృక్పథంతో ఉంటే ఈ గ్రహణం మీ జీవితాన్ని మలుపు తిప్పి 70 సంవత్సరాల పాటు అంతులేని అదృష్టాన్ని అందిస్తుంది. ఇది కేవలం ఒక ముగింపు మాత్రమే కాదు, మీ విజయానికి ఒక కొత్త నాంది అని గుర్తుంచుకోండి. ఈ చంద్రగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి వారి జీవితాంతం రాజయోగం, లక్ష్మీ యోగం కొనసాగుతూనే ఉంటుంది. మరి ఇంతకీ గ్రహణం తర్వాత ఏ రాశుల వారికి అద్భుతమైన యోగం పట్టబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే పరిహారాలు మరియు సూచనలు మీ జీవితానికి ఒక దిక్చూచిలా పనిచేస్తాయి. వీడియోలోనికి వెళ్ళి ఆ 5 రాశుల వివరాలు తెలుసుకునే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక అసలు విషయంలోనికి వస్తే 2026 మార్చి 3వ తేదీన సంభవించే ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైన గ్రహణం. ఇది పాల్గొన పూర్ణిమ అనగా హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా హోలీ అంటే రంగుల పండుగ. అందరూ కలిసి ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ ఆడుకోవటం ఆనవాయితీ. కానీ ఈసారి పౌర్ణమితో పాటు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు రంగులు పూసుకోవటం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో ప్రకృతిలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు రంగులు పూసుకుంటే దురదృష్టం కూడా వెంటాడే ప్రమాదం ఉంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అంతలా హోలీ వేడుకలు జరుపుకోవాలనుకుంటే కేవలం ఉదయం 10 లేదా 11 గంటల లోపు మాత్రమే ఆడుకోవాలి. 11 గంటల తర్వాత ఒక్క చుక్క రంగు కూడా మీద పడకుండా చూసుకోవటం మీ శ్రేయస్సుకే మంచిది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకే ప్రారంభమవుతుంది. రాత్రి 6 గంటల 47 నిమిషాలకు ముగిస్తుంది. అయితే మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు మనకు చంద్రుడు రాడు కదా, అందుకే గ్రహణం పట్టడం మనకు కనిపించదు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు చంద్రుడు వస్తాడు. ఇక అప్పటి నుండి 6 గంటల 47 నిమిషాల వరకు మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే 37 నిమిషాల పాటు మనకు గ్రహణం కనిపిస్తుంది. కానీ మనం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు కూడా గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పురాణ కాలం నుండి మన పెద్దలు చెప్తున్నట్లుగా గ్రహణ కిరణాలు గర్భిణీలపై పడితే అది గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. ఆ సమయంలో నిద్రపోకూడదు, ఆహారం తీసుకోకూడదు, గోళ్లు గిల్లటము, కూరగాయలు కొయ్యటము, కుట్లు వేయటం వంటి పనులకు దూరంగా ఉండాలి. కేవలం భగవంతుని నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉండటం వల్ల గర్భంలోని శిశువుకు రక్షణ లభిస్తుంది. అలాగే ఇంట్లో నిల్వ ఉంచిన పదార్థాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో వెలువడే రేడియేషన్ ప్రభావం ఆహార పదార్థాలపై పడకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, బియ్యము, పప్పులు, కూరగాయలు, పండ్లు, పెరుగు, పాలు మరియు నీళ్ల పాత్రల మీద దర్బలు వేయాలి. దర్బలకు ఆ విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా ఉంచే శక్తి ఉంటుంది.
ఈ చిన్న పని చేయటం వల్ల మీ ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. ఇక ఈ చంద్రగ్రహణం 5 రాశుల వారి జీవితంలో ఒక మహా అద్భుతాన్ని సృష్టించబోతుంది. ఈ 5 రాశుల వారికి రాజయోగం పడుతుందని, వారు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. ఏకంగా 70 ఏళ్ల పాటు వీరి జీవితంలో దారిద్ర్యం అనే మాటే వినిపించదు. దైవబలం మరియు గ్రహబలం తోడైతే మనిషి ఎంతటి ఎత్తుకు ఎదుగుతారో ఈ 5 రాశుల వారు ఉదాహరణగా నిలవబోతున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి ఎంతగా మెరుగుపడుతుంది అంటే గతంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టం ఆకాశాన్ని తాకుతుంది. వీరి జీవితంలో అప్పుల బాధలు తొలగిపోయి స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగం పడుతుంది. ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న అవకాశాలు ఇప్పుడు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా రాజ్యాధికారం లేదా ఉన్నత పదవులను అలంకరించే అవకాశం ఉంటుంది. ఈ 70 ఏళ్ల కాలం వీరి వంశాభివృద్ధికి, కీర్తి ప్రతిష్టలకు పునాదిగా మారుతుంది. మరి ఆ 5 రాశుల వారిలో మొదటి రాశి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి జాతకులకు చెందుతారు. మిథున రాశి వారికి చంద్రగ్రహణం ఒక అద్భుతమైన మలుపు అని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 3వ స్థానం అనేది అత్యంత కీలకమైనది. దీనిని పరాక్రమ స్థానం లేదా సహజ భావం అని పిలుస్తూ ఉంటారు. ఈ స్థానం ఒక వ్యక్తి యొక్క ధైర్యాన్ని, కమ్యూనికేషన్ నైపుణ్యాలను, తోబుట్టువులతో సంబంధాలను మరియు చిన్నపాటి ప్రయాణాలను సూచిస్తుంది. సాధారణంగా గ్రహణ సమయాలు కొంత ఆందోళన కలిగిస్తాయని అనుకున్నప్పటికీ మిథున రాశి వారికి గ్రహణం 3వ ఇంట్లో సంభవించటం వల్ల మీలోని అంతర్లీన శక్తులు మేల్కొంటూ ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి సంకోచించినా లేదా ఇతరులు ఏమనుకుంటున్నారో అని భయపడి ఆగిపోయినా ఈ గ్రహణం తర్వాత మీలో ఒక తెలియని తెగింపు, ఆత్మవిశ్వాసము మెరుగుపడతాయి. ఇది కేవలం తాత్కాలిక మార్పు మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వంలోనే ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. మీరు ఇన్నాళ్లుగా అసాధ్యం అనుకున్న పనులను కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచన ధోరణిలో స్పష్టత వస్తుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవటంలో ఎటువంటి తడబాటు ఉండదు. ముఖ్యంగా మీ మాట తీరులో ఒక రకమైన అయస్కాంత శక్తి లేదా ఆకర్షణ పెరుగుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు కావటం వల్ల సహజంగానే మీకు తెలివితేటలు మరియు మాటకారితనం ఎక్కువ. ఈ గ్రహణ ప్రభావంతో మీ వాక్శుద్ధి పెరుగుతుంది. మీరు చెప్పే మాట ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులైతే మీపై అధికారుల వద్ద మీ ప్రతిపాదనలను బలంగా వినిపించగలరు. దీనివల్ల మీకు పదోన్నతులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. మీడియా, మార్కెటింగ్, సాఫ్ట్వేర్ మరియు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం ఒక స్వర్ణయుగం లాంటిది. కొత్త టెక్నాలజీని నేర్చుకోవటం లేదా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి తిరిగిలేని ఫలితాలు వస్తాయి. ఈ క్రియేటివిటీకి సాటి లేదని మీరు నిరూపించుకుంటారు. ఈ గ్రహణం తర్వాత మీరు అందుకునే కొత్త అవకాశాలే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ సమయంలో మీరు చేసే కృషి మరియు తీసుకునే సరైన నిర్ణయాలు రాబోయే 70 ఏళ్ల పాటు మీ వంశ అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి మరియు సామాజిక హోదాకు కారణమవుతాయి. ఇది మీ జీవితంలో ఒక సుదీర్ఘమైన విజయ పరంపరకు ఆరంభం మాత్రమే. కుటుంబ పరంగా కూడా ఈ గ్రహణం ఎంతో మేలు చేస్తుంది. గత కొంతకాలంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్న కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదురుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పేరుకుంటాయి. ముఖ్యంగా తోబుట్టువుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఉండవు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్థికంగా చూసుకుంటే రాబడి పెరగటమే కాకుండా పొదుపు చేసే మార్గాలు కూడా కనిపిస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించటం మంచిది. మిథున రాశి వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీ తలరాత మారటం ఖాయం. భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపడతారు. ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. మిథున రాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాల కోసం కొన్ని సరళమైన పరిహారాలు పాటించడం మంచిది. ముఖ్యంగా శివారాధన ఈ రాశి వారికి విశేష ఫలితాలను ఇస్తుంది.
కనుక గ్రహణం తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం లేదా కనీసం దర్శనం చేసుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. బుధగ్రహ అనుగ్రహం కోసం ఆవుకు పచ్చగడ్డిని లేదా తోటకూరను తినిపించటం ఎంతో శ్రేయస్కరం. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు వంటి విద్యా సామాగ్రిని దానం చేయటం వల్ల బుధుడు ప్రసన్నుడై మీ మేధస్సును మరింత పదును పెడతాడు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక రెండవ రాశి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోనికి వస్తాయి. మీనరాశి వారి జీవితంలో ఈ చంద్రగ్రహణం ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా మారబోతోంది. మీనరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ గ్రహణం ఒక ముగింపు పలకబోతోంది. సాధారణంగా మీనరాశి వారు అత్యంత సున్నిత మనస్కులు, దయాగుణం కలిగిన వారు. ఇతరుల బాధలను చూసి చలించిపోయే మీ స్వభావమే ఒక్కోసారి మీకు శాపంగా మారి ఉండవచ్చు. ముఖ్యంగా రుణ, రోగ, శత్రు బాధలతో మీరు మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు. ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ మిగలకపోవటం, అనవసరమైన ఖర్చులు పెరగటం, అప్పులు తీర్చలేక సతమతమవటం వంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహణ ప్రభావంతో మీ జాతక చక్రంలోని ప్రతికూల దోషాలన్నీ పటాపంచలు కానున్నాయి. శత్రువులు మీపై పన్నే కుట్రలు వారికే ఎదురు తిరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. శత్రువులందరూ మీ ముందు మోకరిల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ గ్రహణం గొప్ప ఊరటనిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు క్రమంగా విముక్తి లభిస్తుంది. శరీరంలో కొత్త ఉత్సాహము, శక్తి ప్రవహించినట్లుగా మీరు అనుభూతి చెందుతారు. మనసులోని ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా మీకు ఊహించని మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. మీ జాతకంలో ధనయోగం బలంగా కనిపిస్తోంది. ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా బయటపడి మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగటం ప్రారంభమవుతుంది. ఉద్యోగస్తులకు జీతాల పెంపు లేదా ప్రమోషన్లు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి పిలుపు అందుతుంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు గడిస్తారు. మీనరాశి వారు సహజంగానే దైవభక్తి కలిగి ఉంటారు. మీ నిష్కల్మషమైన భక్తే మీకు ఇప్పుడు దైవకృపను తెచ్చిపెడుతుంది. మీ జీవితంలోని చీకటి తొలగిపోయి ఐశ్వర్యవంతమైన వెలుగులు నిండబోతూ ఉన్నాయి. రాబోయే 70 ఏళ్ల కాలం మీకు అద్భుతమైన ఆరోగ్యంతో పాటు తిరిగిలేని సిరి సంపదలను ప్రసాదిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పిల్లల వల్ల మీకు మంచి పేరు లభిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం అని చెప్పవచ్చు. ఈ అద్భుతమైన మార్పులను మరింత వేగంగా మరియు సాఫీగా పొందడానికి మీనరాశి వారు ప్రతిరోజు కనకధార స్తోత్రం పఠించటం లేదా వినటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ దరిద్రం తొలగిపోతుంది. శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించటం వల్ల అనారోగ్య సమస్యలు నయమవుతాయి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించటం లేదా పసుపు రంగు వస్తువులను, శనగలను పేదలకు దానం చేయటం వల్ల గురుగ్రహం బలోపేతమవుతుంది. ఆవుకు అరటి పండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపించడం వల్ల జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి. పెద్దలను, గురువులను గౌరవించడం ద్వారా మీ అదృష్టం రెట్టింపవుతుంది. ఈ చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగితే మీనరాశి వారు భవిష్యత్తులో తిరిగిలేని విజయాలను అందుకుంటారు. ఇక మూడవ అదృష్ట రాశి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశి జాతకులకు చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ రాబోయే చంద్రగ్రహణం ఒక అద్భుతమైన మలుపుగా మారబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారు సహజంగానే అపారమైన పట్టుదల, అంతర్గత శక్తి కలిగిన వారు. మీరు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. అయితే గత కొంతకాలంగా గ్రహగతులు అనుకూలించకపోవటం వల్ల మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు దక్కక ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ వచ్చింది. ఈ గ్రహణ ప్రభావంతో మీ జాతకంలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ మార్గం సుగమం కాబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగము మరియు భూములకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. భూమిపుత్రుడైన కుజుడు మీ రాశి అధిపతి కావడంతో భూ సంబంధిత వ్యవహారాల్లో మీకు లాభాల వర్షం కురుస్తుంది. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పాత బకాయిలు వసూలవుతూ ఉంటాయి. అలాగే కోర్టు కేసుల్లో ఉన్న చిక్కుముడులు వీడి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. మీ సంతాన విషయంలో కూడా ఈ గ్రహణం అద్భుతమైన వార్తలను తెస్తుంది. వారి చదువు లేదా ఉద్యోగాల్లో సాధించే విజయాలు
మీకు సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతూ ఉంటాయి. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు వడ్డీతో సహా భారీ లాభాలను తెచ్చిపెట్టడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. నిజమైన రాజయోగం అంటే ఏమిటో ఈ గ్రహణం తర్వాత మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అద్భుతమైన మార్పులు కేవలం ఆర్థిక పరంగానే కాకుండా సామాజికంగా కూడా మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాల కోసం 10 మంది ఎదురు చూస్తారు. అయితే ఈ విజయాలు చూసి అహంకారానికి లోను కాకుండా వినయంతో ముందడుగు వేయటం చాలా ముఖ్యం. మీలోని మొండితనాన్ని తగ్గించుకుని అందరినీ కలుపుకుపోతే రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఎదురులేని ఆధిపత్యం లభిస్తుంది. మీ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో కలకలలాడిపోతూ ఉంటుంది. ఈ గ్రహణ దోష నివారణకు మరియు మీ అదృష్టాన్ని మరింత బలపరుచుకోవడానికి కొన్ని సింపుల్ పరిహారాలు పాటించటం మంచిది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం వల్ల మీ జాతకంలోని అడ్డంకులు తొలగిపోతాయి. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి పేదవారికి ఎర్రటి కందిపప్పును లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయటం వల్ల దోషాలు హరిస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీలో ధైర్యం పెరిగి శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే మంగళవారం నాడు ఆవుకు బెల్లం తినిపించటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి రాజయోగం సిద్ధిస్తుంది. ఈ చిన్న పరిహారాలను పాటిస్తూ వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇక 4వ రాశి తులారాశి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ చంద్రగ్రహణం జీవితాంతం గుర్తుండిపోయే ఒక అద్భుతమైన వరప్రసాదంగా మారబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశికి అధిపతి లక్ష్మీ స్వరూపుడైన శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు మరియు సౌభాగ్యాలకు కారకుడు. ఈ గ్రహణ ప్రభావం వల్ల తులారాశి వారి జాతకంలో లక్ష్మీ యోగం పట్టబోతుంది. దీనివల్ల మీరు ఊహించని విధంగా ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఈ గ్రహణంతో ముగింపు పడనున్నది. మీరు ఎప్పటి నుండో కలలు కంటున్న సొంత ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే గృహ వాహన యోగాలు ఈ సమయంలో చాలా బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది. మీరు పెట్టే ప్రతి అడుగు, చేసే ప్రతి కొత్త పెట్టుబడి 10 లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కళలు, సినిమా, సంగీతము, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఈ గ్రహణం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన పారితోషికం మరియు గౌరవం దక్కుతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. వారి తరపు నుండి మీకు ఆకస్మిక ధనలాభం లేదా ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఆహారానికి, ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు. మీరు ముట్టుకున్న ప్రతిదీ బంగారంగా మారే రోజులు ఇవి. సమాజంలో మీ గౌరవం అమాంతం పెరిగి మీ సలహాల కోసం జనం క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. ఈ అద్భుతమైన లక్ష్మీ యోగాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికి మరియు గ్రహణ దోషాల నుండి విముక్తి పొందడానికి తులారాశి వారు కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా అవసరం. శుక్రుని అనుగ్రహం కోసం మీరు గ్రహణం విడిచిన తర్వాత శుచిగా స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించాలి. ముఖ్యంగా కనకధార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించటం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. తులారాశి వారు శుక్రవారం నాడు తెలుపు రంగు వస్త్రాలను ధరించటం లేదా పేదలకు బియ్యం, పాలు, చక్కెర వంటి తెల్లటి వస్తువులను దానం చేయటం వల్ల శుక్రగ్రహం బలోపేతమవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. వీలైతే ఏదైనా లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి మల్లెపూలతో పూజ చేయించండి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి మీరు కోరుకున్న లగ్జరీ లైఫ్ను మీకు సొంతం చేస్తున్నాయి. ఈ అదృష్ట సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. 5వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి వారికి సహజంగానే దేవగురువు అయిన బృహస్పతి అనుగ్రహం మెండుగా ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతుంది. మీ రాశి చక్రం ప్రకారం భాగ్యస్థానం మరియు ఆధ్యాత్మిక చింతన పెరగటం వల్ల మీ అదృష్టం ఇప్పుడు రెట్టింపు కానున్నది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, వృత్తిపరమైన ఒడిదుడుకులు ఈ గ్రహణంతో తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. దీనివల్ల మీ నిర్ణయాల్లో స్పష్టత మరియు దైవ బలంతో కూడిన
ధైర్యము కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలని కలలు కంటున్న వారికి లేదా విదేశాలలో ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహణం తర్వాత అన్ని ఆటంకాలు తొలగిపోయి మార్గం సుగమం అవుతుంది. మీకు రావలసిన పిత్రార్జిత ఆస్తులు లేదా భూమికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారమై ఆస్తులు మీ చేతికి అందుతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వారు కోరుకున్న యూనివర్సిటీలో సీటు లభించి వారి భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీరు చేసే ధర్మకార్యాలే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా రాబోయే 70 ఏళ్ల పాటు మీ వంశంలో మరెవ్వరికీ లేనంత పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు మీరు సంపాదిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఊహించని విధంగా పదవీ లాభం మరియు ప్రజాదరణ లభించే సూచనలు ఉన్నాయి. మీ జీవితంలో ఇక వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఒక రకమైన రాజభోగాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవకృపతోడే విజయం మీ వెంటే ఉంటుంది. మీ గడప తట్టబోతున్న ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు మానసిక సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మార్చి 3, 2026 నాటికి మీ కష్టాలన్నీ ముగిసిపోతాయని, కొత్త వెలుగులు నిండుతున్నాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ అద్భుతమైన మార్పులను మరింత సానుకూలంగా మార్చుకోవడానికి ధనుసు రాశి వారు కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించాలి. గ్రహణం వీడిన తర్వాత పవిత్ర నదిలో స్నానం చేయటం అత్యంత శ్రేయస్కరం. అది సాధ్యం కాకపోతే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయాలి. దీనివల్ల గ్రహణ దోషాలు తొలగిపోయి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని లేదా దత్తాత్రేయ స్వామిని స్మరించుకోవటం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ధనుసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను లేదా పసుపు ధాన్యాలను అంటే శనగలు పేదలకు దానం చేయటం వల్ల అదృష్టం రెట్టింపవుతుంది. ఏదైనా పురాతన ఆలయంలో దీపారాధన చేయటం లేదా దేవాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులకు సహాయం పడటం వల్ల మీ జాతకంలోని దోషాలన్నీ హరిస్తాయి. పేదలకు అన్నదానం చేయటం వల్ల మీ పుణ్యఫలం పెరిగి మీ సంతానానికి కూడా మేలు జరుగుతుంది. మీ రాశి అధిపతి గురువు కాబట్టి పేదలను మరియు గురువులను గౌరవించటం, వారి ఆశీస్సులు తీసుకోవటం వల్ల మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. జ్యోతిష్యం అనేది మనల్ని అప్రమత్తం చేస్తూనే మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి పూర్తి నమ్మకంతో మరియు కృషితో ముందడుగు వేయండి. విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. అయితే నాణానికి 2 వైపులా ఉన్నట్లే ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రాశుల వారికి ఈ గ్రహణ సమయం కాస్త పరీక్షా సమయంగా మారవచ్చు. ముఖ్యంగా సింహరాశిలోనే ఈ చంద్రగ్రహణం సంభవిస్తున్నందున ఈ రాశివారు గ్రహణం అనంతరం అత్యంత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మరాశిలో గ్రహణం ఏర్పడటం అనేది ఒక రకమైన పరీక్షాకాలం వంటిది. కాబట్టి రాబోయే 90 రోజుల పాటు మీరు తీసుకునే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. గ్రహణ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరగటం, అనవసరమైన ఆందోళనలు కలగటం లేదా రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతత కోసం ధ్యానం లేదా దైవ చింతనలో గడపటం మంచిది. సింహరాశితో పాటు వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశుల వారికి కూడా ఈ గ్రహణం కలిసి రాదు. గ్రహణం తర్వాత ఈ రాశుల వారికి అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక మిగిలిన మేష, కుంభ, కర్కాటక రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం సాధారణంగా ఉంటుంది. అంటే వీరికి ఈ గ్రహణం వల్ల విపరీతమైన లాభాలు రాకపోవచ్చు, కానీ భయపడవలసిన నష్టాలు కూడా ఉండవు. వీరి జీవితం యథావిధిగా సాగుతుంది. రోజువారీ పనులు సజావుగా సాగుతాయి. అయితే వీరు కూడా దైవారాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. భవిష్యత్తులో రాబోయే మంచి కాలానికి ఇది పునాది వేస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.